ఈ గృహం నిర్మించడం మొదలుపెట్టిన కాడి నుంచి గురువు గారి మార్గదర్శనం తీసుకున్నామండి. చక్కగా ఉందండి. మాకు కూడా సంతోషంగా ఉందండి. కట్టడం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా మాకు ఎక్కడ ఏ లోటు లేకుండా అన్ని సక్రమంగా ఎక్కడ పనులు అక్కడ జరుగుతా దానికి డబ్బు రూపంలో కానీ ఇంకోటి కానీ ఏమీ తొందర లేకుండా చక్కగా కట్టుకున్నామండి. వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం గంగావతిలో ఉన్నాము, కర్ణాటక రాష్ట్రము. మన ప్లాన్తోనే ఇక్కడ ఒక ఇల్లు నిర్మించారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇలా తూర్పు ఈశాన్యం వీధి చూపు వచ్చేలా ప్లేస్ సెలెక్ట్ చేశాను. ఉత్తర ఈశాన్యం వీధి చూపు వచ్చేలా ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసి కొనిపించి మన ప్లాన్లోనే మన అబ్జర్వేషన్లోనే వీళ్ళు ఈ గృహం నిర్మిస్తూ ఉన్నారు. దక్షిణము 3 అడుగుల ఖాళీ స్థలం విడిపించినాము, వడమర 3.5 అడుగుల ఖాళీ స్థలం విడిపించినాము, ఉత్తరము 18 అడుగుల ఖాళీ స్థలము, తూర్పు 20 అడుగుల ఖాళీ స్థలము ఇలా వదిలి ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ ఖాళీ స్థలంలో వాయువులో ఒక ఉపగ్రహము ఆఫీస్ మాదిరి చేసుకుంటారు. ఈశాన్యం హాల్ సెంటర్లో తూర్పు సింహద్వారము, వైపు 2 కిటికీలు, ఆగ్నేయంలో ఇలా మెట్లు కట్ కాకుండా తూర్పున దక్షిణాన కూడా బీము స్లాబ్లు. ఆ మెట్లతో పాటు ఇక్కడ పిల్లర్స్, గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ డ్రిల్ కానీ వస్తుంది. ఇది విశాలమైనటువంటి హాల్లో ఉత్తర ఈశాన్యంలో ద్వారము, అవతల కిటికీ, ఇవతల కిటికీ, తూర్పు సింహద్వారము. ఈ ద్వారం ఎదురుగా మరి ఒక ద్వారము చిల్డ్రన్ బెడ్రూమ్ కి, దాని ఎదురుగా విండో. ఇక్కడ ఏదైతే ఖాళీ ప్లేస్ వదిలినామో వాయువులో బాత్రూము, బెడ్రూమ్ లో ఈశాన్యంలో ఒక విండో, బాత్రూమ్ లో ఉత్తరానికి ఒకటి, పడమరకు ఒకటి 2 విండోస్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ విశాలమైన హాల్లో తూర్పు వైపు పూజా గది, ఆగ్నేయంలో వంట గది, తూర్పున ఒక విండో, దక్షిణంలో ఒక విండో, ఉత్తర విండోకి ఎదురుగా దక్షిణంలో కూడా ఒక విండో, వంటగదిలో విండో, డోరు మరియు డోరు మళ్ళా విండో. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో వాయువ్యానికి బాత్రూము, పశ్చిమానికి ఒక విండో, బెడ్రూమ్లో పశ్చిమానికి ఒక విండో, దక్షిణాగ్నేయానికి ఒక విండో. వాస్తుశాస్త్ర సమ్మతంగా ఈ గృహం నిర్మించడమే కాక ఈ ఇల్లు ప్రారంభించినప్పటి నుంచి కూడా వీళ్ళకి అనేక శుభ ఫలితాలు, బిజినెస్ లో మంచి అభివృద్ధి జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. దీనిపైన సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. దానిపైన ఒక సింగిల్ బెడ్రూమ్ వేస్తారు. ఈ ప్రకారంగా 100% వాస్తుతో నన్ను నమ్మి సత్యప్రసాద్ గారు ఈ గృహాన్ని నిర్మించడానికి పూనుకోవడం జరిగింది. త్వరగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంటిని గురించి, వాస్తు శాస్త్రంలో నాతో ఉన్న అనుబంధం గురించి సత్యప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ గృహం నిర్మించడం మొదలుపెట్టిన కాడి నుంచి గురువు గారి మార్గదర్శనం తీసుకున్నామండి. స్థలం కొనేటప్పుడు కూడా గురువు గారి యొక్క మార్గదర్శనం తీసుకునే కొన్నామండి. ఆయన కొనండి ఏం పర్వాలేదు అని చెప్పిన తర్వాత కొన్నామండి. తర్వాతే కన్స్ట్రక్షన్ అది మొదలు పెట్టామండి. ప్రతి స్టెప్లో కూడా గురువు గారు ఇది 4వ సారి ఇప్పుడు రావడం, ఓన్ అది చేసినప్పుడు కూడా చాలా చక్కగా ఏ తప్పులు ఉన్నా కూడా ఐడెంటిఫై చేసి మాకు చెప్పడానికి చేత కాకపోయినా కూడా ఆయన అది గుర్తించి దాన్ని చక్కగా మాకు మార్గదర్శనం చేసి వాళ్ళు ఈ లెవెల్ వరకు ఈ బిల్డింగ్ కట్టగలిగామండి. పూర్తిది ప్రతి రాయే కూడా ఆయన చెప్పినట్టే పెట్టి కట్టామండి. దాంట్లో ఏం సందేహం లేదండి. చాలా చక్కగా ఉందండి. మాకు కూడా సంతోషంగా ఉందండి. కట్టడం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా మాకు ఎక్కడ ఏ లోటు లేకుండా అన్ని సక్రమంగా ఎక్కడ పనులు అక్కడ జరుగుతా దానికి డబ్బు రూపంలో కానీ ఇంకోటి కానీ ఏమీ తొందర లేకుండా చక్కగా కట్టుకున్నామండి. స్వామి గారు కూడా ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పారండి. దినదినాభివృద్ధి చెందుతుంది, బాగుంటుందని చెప్పారండి. అదే ప్రకారం మేము ఈ గృహాన్ని నిర్మించుకుంటున్నామండి. శుభవాస్తు ప్రేక్షకులారా ఉన్నారు కదా, సత్యప్రసాద్ గారి మాటలు. ఎవరైనా కూడా వాస్తుని ఫాలో అయ్యి వాస్తు శాస్త్రవేత్తను నమ్మి గృహము నిర్మించినప్పుడు ఈజీగా పనులు జరగడమే కాక ఇల్లు ప్రారంభించినప్పటి నుండి పూర్తయ్యేటప్పటి లోపలే ఎన్నో శుభ సంకేతాలు, శుభ ఫలితాలు పొందుతారు అని మన సత్యప్రకాష్ గారి మాటల ద్వారా నిరూపితమైంది. మీరు కూడా కొత్తగా గృహం నిర్మించాలంటే మంచి శాస్త్రవేత్తని ఎవరినో ఒకరిని పిలుచుకొని వచ్చి వాళ్ళు చెప్పిన విధంగా చేసుకొని గృహం నిర్మించుకుంటే ఏ ఆటంకాలు లేకుండా సత్యప్రసాద్ గారికి ఎలా అయితే తొందరగా గృహం పూర్తి అవుతూ ఉందో, మంచి శుభ ఫలితాలు వస్తాయో మీకు కూడా అలాగే వస్తాయని తెలియజేస్తూ, ఇలాంటి లైవ్ వీడియోలు అందిస్తున్న శుభవాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్ళి ఎక్కువ మంది బాగుపడాలని ఆకాంక్షిస్తూ 45 సంవత్సరాలుగా వాస్తు శాస్త్రంలో పరిశోధనలు చేస్తున్న మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.